ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనలందరినీ కూడా ఇప్పటి వరకు కాచి కాపాడి సంరక్షించినందులకు ఆ దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవాది దేవుడు మనందరికీ కూడా జీవాహారమును ఇస్తూ ఉన్నాను అని వాక్యం ద్వారా నుడుగుతూ ఉన్నాడు. మొదటి పట్టణంలో నేను ఆకాశం నుండి వారికి జీవాహారమును కురియింతును అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇది మన్నా భోజనం గురించి తరచుగా ఆలకించాం, చదివాం. ఈ మన్నా భోజనం ఎవరికిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ పరిస్థితుల్లో ఇచ్చారు ఆ భగవంతుడు అని ఒకసారి ఆలోచిస్తే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశమునకు నడిపిస్తున్నటువంటి సందర్భంలో వారు అరణ్యానికి వెళ్ళినటువంటి వేళలో ఆకలి కొని ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ, మేము ఈ యొక్క ఆకలి దప్పులతో ఇక్కడ చచ్చిపోవాలా అని మోషేను మరియు అహరోన్ను అడిగినటువంటి తరుణంలో వారు దేవునికి మొరపెట్టుకొనగా ఆ దేవాది దేవుడు వారందరిపై కనికరించి వారికి ఈ యొక్క మన్నా భోజనాన్ని కురిపించారు. అయితే ఈ యొక్క మన్నా భోజనంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతాలు, ఇది ఎందుకు మన్నా భోజనం లేదా ఇది ఎందుకు అద్భుతమై ఉన్నది? మన్నా భోజనం అనేటువంటిది ఒక అద్భుతం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క జీవాహారం అనేటువంటిది అత్యద్భుతం. మరి ఏమిటి ఈ మన్నా భోజనాన్ని అద్భుతమని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని ఒకసారి మనం ధ్యానించినట్లయితే, నిర్గమాకాండము 16వ అధ్యాయము 14-15 వాక్యాలు చూసినట్లయితే, పొగ మంచు అంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనిపించెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇదేమి అని ఒకరినొకరు అడుగుకున్నారు. ఇదేమి అని అడుగుతూ ఉన్నారంటే, వారు గతంలో అది ఎప్పుడు కూడా చూచి ఉండరు, అది రుచి చూచి ఉండరు, చూచి కూడా ఉండరు, దాని పేరేదో వాళ్ళకి తెలిసి ఉండదు, అది ఎక్కడి నుంచి వచ్చినదో వారికి తెలియదు. కాబట్టి అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము. అందువలన వారందరికీ మరియు మనందరికీ కూడా అది ఒక అద్భుతంలానే కనిపిస్తూ ఉన్నది. వారికి దాని పేరు కూడా తెలియదు. సాక్షాత్తు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దానిని మన్నా అని పేరు పెట్టుకొని పిలుస్తూ ఉన్నట్లుగా మనం నిర్గమాకాండంలో 31వ వాక్యము 16వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు దానిని మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో చేసిన గుళికల భక్ష్యము వలె ఉండెను అని చెప్పి వాక్యం పలుకుతూ ఉన్నది. మరి ఇదంతా కూడా వారికి ఒక క్రొత్తదనాన్ని చూపిస్తూ ఉన్నది. గతంలో ఎప్పుడు కూడా వారు చూడలేదు, గతంలో ఎప్పుడు కూడా దాన్ని స్పృశించలేదు, గతంలో ఎప్పుడు కూడా దాన్ని తాకలేదు, గతంలో ఎప్పుడు కూడా దాని యొక్క రుచిని చూడలేదు, దాని యొక్క ఉనికి కూడా వారికి తెలియదు. ప్రత్యేకంగా అప్పుడు ఆ క్షణంలో అది కురిసినప్పుడు ఇదేమిటి అని ఆశ్చర్యంగా ప్రశ్నించుకుంటూ ఒక అద్భుత కార్యం అక్కడ జరిగిందని వారందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి మనమందరము కూడా అది ఒక అద్భుతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ ఆధారం ఇది అద్భుతం అని చెప్పడానికి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, ఇది 6 రోజులే కురుస్తుంది, 7వ రోజు కురవదు. మళ్ళా మొదటి రోజు మళ్ళా కురుస్తుంది, అనగా సాబత్ దినాన్ని ఇది కురవదు. అందువలన దీనిని అద్భుతమని మనం చెప్పాలి. కురిస్తే ఇది అన్ని రోజులు కురవాలి. కానీ ఎందుకు సాబతు దినాన, దేవుని యొక్క దినాన, దేవుడు ప్రత్యేకించినటువంటి ఆ రోజున మాత్రమే అది కురియదు, మిగిలినటువంటి 6 రోజులు అది కురుస్తుంది? దానికి తోడుగా మోషే ప్రవక్త కూడా ఒక చక్కని ఉపదేశాన్ని ఇస్తాడు వాళ్ళకి. అదేమిటంటే, సాబతు దినానికి కావలసినటువంటి ఆహారాన్ని ముందుగానే మీరు సమకూర్చుకోవాలి. ఎందుకంటే ఆహారము ఆ యొక్క సాబతు దినాన మీకు దొరకదు ఈ యొక్క మన్నా రూపంలో అని మోషే ప్రవక్త వారికి ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు. అది కూడా మనం 16వ అధ్యాయము నిర్గమాకాండము 27వ వాక్యంలో చూసినట్లయితే, 7వ నాడు కూడా ఇశ్రాయేలీయులలో కొందరు ఆహారమును ప్రోగు చేసుకున్నట్టుకు విడుదల నుంచి వెళ్ళిరి, కానీ వారికి ఏమీ దొరకలేదు. ఆ వాక్యాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఈ అద్భుతమైనటువంటి ఆహారము
దేవుని ద్వారా వచ్చింది కాబట్టి, దేవుని చిత్తము కాబట్టి ఆయన నిర్ణయించినట్లుగా 6 రోజులు మాత్రమే అది కురియబడింది. 7వ రోజు విశ్రాంతి దినం, సాబతు దినం అది కురియలేదు. మళ్ళా మొదటి దినం వారంలో వారు వెళ్ళి వారు సమకూర్చుకున్నారు. అందువలన ఇది అద్భుతం అని చెప్పి మనం చెప్పాలి. ఎందుకంటే ముందుగానే మోషే ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, 7వ దినానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆహారాన్ని మీరు ముందుగా సమకూర్చుకొనండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, 3వ కారణం, ఇది ఎందుకు ఈ మన్నా భోజనం అద్భుతమని అనబడాలి అంటే, ఇది సుదీర్ఘంగా 40 సంవత్సరాలు కురియబడింది. ఏదో 1 రోజు 2 రోజు 3 రోజులు కాదు. వారు ఎన్ని సంవత్సరాలైతే ప్రయాణం చేసి ఆ కానాను దేశానికి వెళ్ళారో అన్ని సంవత్సరాలు, అనగా బైబిల్ ప్రకారము 40 సంవత్సరాలు ఈ యొక్క మన్నా భోజనం కురిపింపబడినది. మరి అది అద్భుతం కదా? 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు. అంటే ఇక్కడ వాక్యం పలుకుతూ ఉన్నది, నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వాక్యంలో, ఇశ్రాయేలీయులు తాము నివసింపబోయు దేశము చేరుకొని వరకును 40 ఏండ్ల పాటు మన్నాను భుజించిరి. వారు కానాను దేశము పొలిమేర చేరు వరకు దానినే తినిరి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి సుదీర్ఘంగా 40 సంవత్సరాలు ఈ యొక్క మన్నా భోజనం కురిపింపబడినది. యెహోషువ కూడా రాస్తూ ఉంటాడు దీని గురించి. ఇది అక్కడికి చేరిన తర్వాత, వీరందరూ కూడా ఆ కానాను దేశం చేరిన తర్వాత అక్కడ పండినటువంటి పంటను తినడం ప్రారంభించారు. మన్నా కురియటం మానింది అని చెప్పి తెలియచేస్తారు. 5వ అధ్యాయము యెహోషువ 12వ వాక్యంలో, ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయాను, ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ సంవత్సరం నుండి ఇశ్రాయేలీయులు కానాను దేశపు పంటతోనే జీవించరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. నిరాటంకంగా 40 సంవత్సరాలు ఈ యొక్క మన్నా భోజనం కురిపింపబడినది ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసం. కాబట్టి ఇది ఒక అద్భుతం. 4వ అద్భుతం, లేదా ఇది మన్నా భోజనం అద్భుతమని పిలువబడటానికి, కుటుంబానికి సరిపడినంత ఆహారం మాత్రమే నువ్వు సమకూర్చుకోగలవు. మనందరికి ఆశ ఎక్కువ కదా, అది ఊరికనే వస్తుంది, ఆకాశం నుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనకు ఆశ ఎక్కువ, ముందుగానే దాన్ని సమకూర్చుకుందాం. ఒకసారి ఆలోచించండి, బియ్యం, మంచి బియ్యం, సన్నని బియ్యం మనందరికి ఉచితంగా దొరుకుతుందంటే ఎవరికి దోచినంత అంత దోచుకుంటాం కదా, ఎవరికి సాధ్యమైనంత దోచేసుకుంటాం కదా. కానీ ఇక్కడ అలా కుదరదు. నీ కుటుంబం ఎంతమంది అన్న ఉన్నాయి, వారికి అంతమందికి సరిపడేంత మాత్రమే వసగబడుతుంది, అంతకంటే ఎక్కువ వసగబడదు. బహుశా నీవు అత్యాశతో వెళ్ళి 4 మానికలు 5 మానికలు 10 మానికలు నువ్వు సంపాదించుకొని ఇంటికి తెచ్చుకున్నప్పటికీ కూడా అది అద్భుత రీతిలో నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సరిపోతుంది. ఆ తర్వాత అది ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వాక్యంలో, తాము ప్రోగు చేసుకున్న దానిని వారు మానికతో కొలిచినప్పుడు ఎక్కువగా సమకూర్చుకున్న వారికి ఎక్కువగా మిగిలినది లేదు, తక్కువగా ప్రోగు చేసిన వారికి తగ్గినది లేదు. ఎవరికి ఎంత కావాలనో అంత మాత్రమే ప్రోగు చేసుకున్నట్లు వారికి తెలిసినది. అత్యాశతో నువ్వు పోయినప్పటికీ కూడా ఆ అత్యాశ నిరాశ అవుతుంది తప్ప ఏమీ కూడా వారు ఎక్కువగా సంపాదించుకోలేకపోయారు. ఎందుకంటే ప్రభు యొక్క అద్భుతం ముందు స్వార్థానికి తావులేదు. ప్రభు యొక్క అద్భుతం ముందు అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. నీ కుటుంబానికి నీకు ఎంత అవసరమో, ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అంత ఆ భగవంతునిపై విశ్వాసం ఉంచినప్పుడు అది మీకు వసగబడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. అందరూ కూడా తృప్తి పొందుతారు. ఆ కుటుంబ సభ్యంలో నువ్వు కాస్త తక్కువ తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ మన్నా భోజనము నీకు తృప్తికరంగా సరిపోయేటట్లు అవుతూ ఉన్నది. ఎందుకంటే నీకెంత కావాలో అంత ఆ భగవంతుడు సమకూర్చాడు. అత్యాశ అనేటువంటిది అక్కడ ఫలించలేదు. ఇంకా చివరి అద్భుతం ఏమిటంటే, ఈ మన్నా భోజనం అద్భుతం అని ఎందుకు చెప్పబడాలి అంటే, అది మందసంలో భద్రపరచబడినది, పవిత్రపరచబడినది. మోషే చివరిగా చెప్తూ ఉంటాడు అహరోనుతో,
16వ అధ్యాయం 34వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. యావే మోషేను ఆజ్ఞాపించినట్లుగానే అహరోను పాత్రలో ఒక ఓమేరు మన్నాను పోసి దానిని నిబంధన మందసము ఎదుట ఉంచెను. అది అతడు శాశ్వతముగా ఉండిపోయాను. మరి మనమందరం కూడా ఈ పవిత్రమైనటువంటి మందసంలో సాక్షాత్తు ప్రభు యొక్క శరీర రక్తాలను ఉంచుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా అలనాడు మోషే ప్రవక్త అహరోను ద్వారా మందసములో పవిత్రమైనటువంటి ఈ యొక్క మన్నా భోజనాన్ని భద్రపరిచారు, శాశ్వతంగా భద్రపరిచారు. అది ఒక అద్భుతము కాబట్టి అంత గొప్ప సాన్నిధ్యము అక్కడ లభించినది అని చెప్పి మనం చెప్పగలగాలి. ఈ విధంగా ఈ యొక్క 5 కారణాలతోటి ఆధారాలతోటి మనము మన్నా భోజనము ఒక అద్భుతం అని చెప్పగలుగుతూ ఉన్నాం. మరి మనకు ప్రసాదించబడుతున్నటువంటి ఈ యొక్క దివ్య ప్రసాదం అత్యద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే యోహాను సువిశేషం 3వ అధ్యాయం 16వ వాక్యంలో నా యొక్క అద్వితీయ కుమారుణ్ణి మీకోసం పంపిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అనగా సాక్షాత్తు తండ్రి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన యొక్క రక్షణార్థము ఈ లోకానికి పంపించాడు. ఆయన అంటున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పేసి, దీన్ని మీరు భుజించండి, దీన్ని మీరు పానం చేయండి, అప్పుడే మీకు నిత్య జీవం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పేసి ఆ ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషం 6వ అధ్యాయము 32వ వాక్యంలో పరలోకం నుండి వచ్చిన ఆహారము మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైనటువంటి ఆహారమును వసగను అని చెప్పి వాక్యం పలుకుతుంది. ఆ ప్రజలందరూ కూడా అప్పుడు ఏ విధంగా అయితే ఇదేమిటి అని అడుగుతున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా ఇదేమిటి అని అడుగుతున్నారు. అక్కడ వాళ్ళందరూ అడిగారు కదా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మన్నా భోజనాన్ని చూసి ఆశ్చర్యపడి ఇదేమిటి అని అడిగారు. ఇప్పుడు కూడా చాలామంది ముఖ్యంగా ప్రభు యొక్క సమయంలో, ప్రభువు యొక్క సమక్షంలో ఆయన ఈ మాట మాట్లాడినప్పుడు ఇది నా శరీరము మీరు భుజించండి, ఇది నా రక్తము మీరు పానము చేయండి అని పలికినప్పుడు ఈయనేంటి ఆయన యొక్క శరీర రక్తాలను మళ్ళను తినమంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఇదేమిటి అనేటువంటి ప్రశ్న అక్కడ కూడా బయలుదేరింది. కానీ అది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఏర్పాటు. ఆయన యొక్క కుమారుని యొక్క శరీర రక్తాలు మనందరికీ కూడా ఆత్మీయ ఆహారము, జీవాహారము అయి ఉండాలి అన్నటువంటిది ఆ ప్రభు యొక్క నిర్ణయం. రెండవదిగా చూసినట్లయితే అలనాడు ఏ విధంగా అయితే ఈ యొక్క 40 సంవత్సరాల పాటు మన్నా కురియబడినదో ఈరోజు కూడా ఇప్పుడు కూడా ప్రభు యొక్క శరీర రక్తాలు మన జీవితాంతము కూడా వసగబడుతూనే ఉన్నది. ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అంత గొప్పవి. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు చూపిస్తూ ఆ ప్రభు ఏమంటున్నాడంటే ఇది మీకు జీవాహారమై ఉంటుంది అంటున్నాడు. ఇది మీకు జీవాహారమై ఉంటుంది. అలనాడు 45 సంవత్సరాల పాటు ఏ విధంగా అయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు వసగబడినదో ఈనాడు సాక్షాత్తు ప్రభు యొక్క శరీరము రక్తము మనకు జీవాహారముగా ఇవ్వబడుతూనే ఉన్నది అని మనమందరము కూడా విశ్వసించాలి. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు ఆయన యొక్క సన్నిధిని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. మందసంలో ఏ విధంగా అయితే అహరోను మోషే ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క మన్నాను పవిత్రమైనటువంటి మందసంలో భద్రపరిచి శాశ్వతంగా ఉంచారో అదేవిధంగా మనము కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి మందసంలో క్రీస్తు ప్రభు యొక్క శరీరమును నిత్యము ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనకు గుర్తు చేస్తూ, ఆయన యొక్క సన్నిధిని మనకు గుర్తు చేస్తూ మనము ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నాం. శాశ్వతంగా ఆయన మనతో, మన కోసం, మన యందు ఉన్నారు అన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాం. మనం ఈనాడు చదివినటువంటి ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక కొనడు అని చెప్పి ఆ ప్రభు మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి చివరిగా ఆకలికి బహుముఖాలు ఉంటాయి. మరి మనకుండవా? చెప్పండి. ఆకలి ఉంది కదా, మనకు ఆకలి వేస్తుంది.
ఈ యొక్క ఆకలికి బహుముఖాలు ఉంటాయి, అంటే అనేక ముఖాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకుండవా? మనుషులమైనటువంటి మనకు బహుముఖాలు ఉండవా? మనకు కూడా బహుముఖాలు ఉంటాయి. మరి ఈ యొక్క ఆకలికి ఉన్నటువంటి బహుముఖాలు ఏమిటి? శారీరక ఆకలి ఒకటి, అన్నం తినాలి అనేటువంటిది, శారీరకంగా ఆకలిస్తూ ఉంటుంది. ఇంకా మానసిక ఆకలి ఉన్నది, ప్రేమాప్యాయతలను పొందుకోవాలని చెప్పేసి మానసికమైనటువంటి ఆకలి ఉంటుంది. ఇంకా బౌద్ధికమైనటువంటి ఆకలి ఉంటుంది. అదేమిటంటే జ్ఞానం సంపాదించుకోవాలి అనేటువంటి ఆకలి. ముఖ్యంగా చదువుతున్నటువంటి విద్యార్థులు జ్ఞానాన్ని పొందుకోవాలి, తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు జ్ఞానవంతులు అవ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు కదా, అది జ్ఞానాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆకలి. ఇంకొక ఆకలి ఉంటుంది, సామాజిక ఆకలి. ఈ యొక్క సమాజంలో మనం పేరు ప్రతిష్టలు గడించాలి, డబ్బు సంపాదించాలి, తర్వాత మన యొక్క విలాసవంతమైనటువంటి జీవితం జీవించాలి, హోదా సంపాదించాలి అనేటువంటి ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఆకలి కూడా మనలో చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇంకొకటి ఆత్మీయమైనటువంటి ఆకలి, అది ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆకలి, తృప్తినిచ్చేటువంటి ఆకలి, మన యొక్క జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని చేకూర్చేటువంటి ఆకలి. ఇవి ఆకలి యొక్క బహుముఖాలు. ఇవే మనిషి యొక్క బహుముఖాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ముఖాన్ని పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా మన యొక్క ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. అందువల్లనే ఈ ముఖానికి బహుముఖము అని చెప్పేసి కూడా పేరు ఉంటుంది. నా ముందు ఒక విధంగా ఉంటారు, నా వెనుక ఒక విధంగా ఉంటారు. నీ కుటుంబంలో ఒక విధంగా ఉంటావు, నీ కుటుంబం బయట మరొక విధంగా ఉంటావు. నీ స్నేహితుల దగ్గర ఒక విధంగా ఉంటావు, నీ స్నేహితులు బయట మరొక విధంగా ఉంటావు. మీ యొక్క ముఖానికి భగవంతుడు అనేకమైనటువంటి ముఖాలు ఇచ్చి ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క చోట, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రూపంలో మారుతూ ఉంటుంది ఈ యొక్క ముఖం. మరి ఒకసారి ఆలోచించండి, ప్రభు ఏమన్నాడు? శారీరక వాంఛను లేదా శారీరకమైనటువంటి ఆకలి తీరుస్తానన్నాడు. ప్రతి పరలోక జపంలో నువ్వేం ప్రార్థిస్తావు? నాకు కావలసిన అనుదిన ఆహారం ప్రసాదించు. అంటే నీ యొక్క శారీరకమైనటువంటి ఆకలిని తీర్చేటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు, జీవాహారమైనటువంటి ఆ క్రీస్తునాథుడు. ఆయన ఇంకా ఏమంటున్నాడు? నేను సదా ప్రేమిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అది మానసికమైనటువంటి ఆకలి. నీ ఒకవేళ ప్రేమను నోచుకోకపోతే నీ ప్రభు అయినటువంటి నీ క్రీస్తునాథుడు, నీ రక్షకుడు నిన్ను నిరంతరము ప్రేమిస్తాను, నేను ప్రేమామయుడును అని చెప్పి, నేను కరుణామయుడినని ఆ ప్రభు మనకు వాక్యం ద్వారా నుడుగుతూ ఉన్నాడు. ఇంకా భౌతికమైనటువంటి ఆకలి తీర్చేటువంటి దేవుడు. ఎందుకంటే నేను జ్ఞానానికి మూలం అంటున్నాడు. జ్ఞానానికి ఆధారము నేనే, జ్ఞానానికి మూలమును నేనే అంటున్నాడు. మరి ఆ యొక్క జ్ఞానానికి మూలమైనటువంటి ఆయన మనిషి యొక్క ఆకలిని, జ్ఞాన ఆకలిని తీర్చేస్తూ ఉంటాడు. ఇంకా సామాజిక పరమైనటువంటి ఆకలిని కూడా ఆ ప్రభువుని విశ్వసించి, ఆ ప్రభువుని అనుసరించి, ఆయనపై ఆధారపడి జీవించేటువంటి వారికి అది కూడా లభిస్తుంది. ఏ విధంగా అంటే ఆ ప్రభు ఏమంటున్నాడంటే, సామ్యులు రాసినటువంటి గ్రంథంలో నీకు కీర్తిని బడియుదును అంటున్నాడు. నీవు జీవించినటువంటి విధానాన్ని బట్టి, నీవు ఉన్న చోట, నీవు జీవించినటువంటి పరిస్థితుల్లో నీకు కీర్తిని వసగుతాను. కీర్తిని వసగడం అంటే నీకు పేరు ప్రతిష్టలను ఇస్తాను, నీకు గౌరవాన్ని ఇస్తాను, నీకు ఉందాతనాన్ని ఇస్తాను, నలుగురు నిన్ను గౌరవించే విధంగా నేను నిన్ను తీర్చిదిద్దుతాను అని చెప్పేసి ఆ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఆయన పైన ఆధారపడి, ఆయనతో నడిచి, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఇంకా ఆత్మీయ ఆకలి. సాక్షాత్ ఆ ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారాన్ని, నీవు తీసుకో, నన్ను భుజించు, నన్ను తాగు అని చెప్పి ఆ ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనకిస్తూ ఆయన మన ఆత్మకు ఆహారమై ఉన్నాడు. విశ్వాసముతో, నిశ్చలమైనటువంటి మనస్సుతో, నిలకడగలిగినటువంటి హృదయముతో ఆయన మీద ఆధారపడి, ఆయనతో నడుస్తూ, ఆయన్ను మాత్రమే అర్థిస్తూ, ఆయన్ను మాత్రమే యాచిస్తూ ఉన్నట్లయితే, ఇదిగో ఇప్పుడు నేను వివరించినటువంటి ఈ ఆకలులన్నిటినీ కూడా తీర్చగలిగేటువంటి జీవాహారము ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడై ఉన్నాడు అని మనం విశ్వసించగలుగుతాం. అది మనం విశ్వసిస్తే అది తప్పనిసరిగా మన యందు ఎల్లప్పుడూ నెరవేరుతుంది. కాబట్టి ఈ యొక్క దివ్య పూజాబల్లో ప్రార్థిద్దాం. ఆ యొక్క జీవాహారమైనటువంటి క్రీస్తునాథుడు మనకు నిత్యము
జీవాహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, ఆకలిని, శారీరక ఆకలిని, మానసిక ఆకలిని, జ్ఞాన ఆకలిని, సామాజిక ఆకలిని, ఇవన్నీ ఆత్మీయ ఆకలిని అన్నిటినీ తీర్చేటువంటి ఆయనపై మనం భక్తి శ్రద్ధలతో విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయన వెంబడించేటువంటి బిడ్డలుగా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించు.